హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది బెస్ట్ మూవీ సజెషన్స్ గురించి వీడియో చేసి. ప్రతి వీకెండ్ ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా సరే కొన్ని మూవీస్ మాత్రమే బాగుంటాయి. అందుకే ఈ వీడియో లేట్ అయిపోయింది. 1 మంత్ గ్యాప్లో నాకు ఈ 15 మూవీస్ అయితే నాకు నచ్చినాయి. మంచి మూవీస్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఏ మూవీస్ నచ్చాయో మీతో షేర్ చేసుకుంటా. మరి మూవీ సజెషన్స్ నచ్చితే తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం కూడా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. దీనికి నెంబరింగ్ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే అన్నిటికీ ఏది కదే బెస్ట్. ఫస్ట్ కురుక్షేత్ర. ఇప్పుడు యానిమేటెడ్ మూవీస్ ట్రెండ్ అయితే కొనసాగిపోతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది కాబట్టి ఇది పూర్తి మహాభారతం కాదు, కేవలం పాండవులు కౌరవుల నడుమ జరిగిన మహాసంగ్రామం కురుక్షేత్రం వరకు మాత్రమే కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధాన్ని ఫాస్ట్గా మొదలుపెట్టేసి సందర్భానికి తగినట్లుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం, తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక రకమైన స్క్రీన్ ప్లే ఈ సిరీస్ని అయితే నిలబెట్టింది భయ్య. ఇది యానిమేటెడ్ సిరీస్ కాబట్టి ఏదైనా క్యారెక్టర్ మనకి గుర్తుండాలంటే ఆ క్యారెక్టర్ డిజైన్ సూపర్గా ఉండాలి. అలాగే అప్పటి కాలం నాటి రాజభవనాలు, రాజుగారి కోటలు, ఆ ఉద్యానవనాలు, ఆ రథాలు, కాస్ట్యూమ్స్ ప్రతి దాన్ని కేర్ తీసుకొని చాలా సూపర్గా ప్రజెంట్ చేశారు. ఇందులో ప్రొడక్షన్ వాల్యూ సాలిడ్గా ఉన్నాయి. మీ పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సిరీస్. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెక్స్ట్ మిరాయ్. నేను ఈ మూవీని థియేటర్లోనే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీకి కొంత నెగిటివిటీ కూడా ఉంది. మన మూవీని మనమే చంపేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. బాగున్న మూవీస్కి కూడా ఎందుకంత నెగిటివిటీ అర్థం కాదు. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మిరాయ్ సినిమా కూడా అలాంటి సినిమానే. తక్కువ బడ్జెట్లో గ్రేట్ విజువల్స్, గ్రేట్ గ్రాఫిక్స్, టెక్నికల్ బ్రిలియన్స్ అని చెప్తాను. మిరాయ్ కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు వీటికంటే గొప్ప కథలు ఇంకేమున్నాయండి. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకైతే ప్రాణం. ఇంటర్వెల్లో వచ్చే ఆ ఈగల్ ఎపిసోడ్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన మన తెలుగు సినిమా జియో హాట్స్టార్లోనే ఉంది. నెక్స్ట్ ద లాస్ట్ బస్. రీసెంట్గా నేను చూసిన మూవీస్లలో ఇది తోపు భయ్య. కానీ బాగున్న మూవీస్కే ఎందుకు తెలుగు డబ్బింగ్ చేయరో అర్థం కాలే. ఫ్యూచర్లో చేస్తారు అని అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే తెలుగు ఆడియోలో లేదు. 2018లో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది కాలిఫోర్నియాలో. వైల్డ్ ఫైర్ ఎంత డేంజరసో అలాంటి టైంలో ఒక బస్ డ్రైవర్ 22 మంది పిల్లల్ని ఎలా కాపాడతాడు, ఇంకొక టీచర్ తనకి ఎలా సపోర్ట్ చేసింది అనేదాన్ని మూవీలో చూస్తారు. ఒక సర్వైవల్ డ్రామాను ఎంత బాగా తీయొచ్చని ఈ మూవీ నుండే తెలిసింది. పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి కూడా చూడొచ్చు. ఈ మూవీ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది, బట్ తెలుగు ఆడియోలో లేదు. నెక్స్ట్ హౌస్ మేట్స్. రీసెంట్గా ఈ మూవీ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్, స్కైఫై కాన్సెప్ట్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఫ్యామిలీతో కనెక్ట్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇట్స్ ఎ వెల్ మేడ్. చాలా బాగా తీశారు. ఫస్ట్ 40 మినిట్స్ వరకు మూవీ చాలా సీరియస్గా పూర్తిగా హర్రర్ మోడ్లో ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారిగా కొంచెం కామెడీ టైప్లో ఉంటుంది. తర్వాత టైం ట్రావెల్ కాన్సెప్ట్, స్కైఫై ఎలిమెంట్స్, ఇంకా క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్, లాస్ట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మూవీ G5లో ఉంది, అట్లా చూసేయండి అంతే. నెక్స్ట్ ఎలిక్సిర్. రీసెంట్గా జాంబో మూవీస్ పెద్దగా రావట్లేదు కదా. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ, జాంబీ హర్రర్ థ్రిల్లర్. ఈ మూవీ అయితే నాకు పిచ్చగా నచ్చింది భయ్య. ఇండోనేషియన్ ఫిల్మ్స్ అంటే చాలా కొత్తగా ట్రై చేసి చాలా కొత్తగా చూపిస్తారు. నా మైండ్ నుండే పోతలేదు, ఇంకొకసారి చూడాలనిపించింది. డైరెక్టర్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. స్టోరీని స్టెప్ బై స్టెప్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇచ్చిన టెన్షన్, భయం, థ్రిల్, బ్లడీ బ్రూటల్ వైలెన్స్, ఆ జాంబీ చేసే విన్యాసాలు, వాటి లుక్స్, వాటి మేకప్స్, కేక, ఇంత క్వాలిటీ సూపర్గా ఉంది. హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంది. డోంట్ మిస్ దిస్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు ఆడియోలో లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ లిటిల్ హార్ట్స్. ఈ మూవీ పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చేమో కానీ యూత్ సరదాగా టైంపాస్ చేద్దామంటే ఈ మూవీ మీకోసమే. నాకైతే అట్లా టైంపాస్ అయిపోయింది. నాకైతే సెకండ్ హాఫ్ సాంగ్ వస్తుంది కదా, కత్యాయని ఐ లవ్ యూ, అక్కడైతే పడి నవ్వుకున్నా. ఒక డీసెంట్ టైంపాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. మౌలి ఒక డీసెంట్ డెబ్యూ. తన కామెడీ ట్రాక్స్, హీరోయిన్తో లవ్ ట్రాక్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ యూత్ సినిమాకైతే బాగా కనెక్ట్ అయ్యింది. లాజిక్స్, ఎమోషన్స్తో పెద్ద పని లేదు, కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ మూవీని అయితే ఎంటర్టైన్ అవుతారు. ఈ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన మూవీ. మన తెలుగు మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ సుందరకాండ. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసా, నచ్చింది మూవీ. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు కానీ సెకండ్ హాఫ్ ఈ సామాజ వర్గం టైప్ ఆఫ్ కామెడీ పెట్టి బాగానే నవ్వించారు. మంచి ఫన్ అయితే వర్కౌట్ అయింది. నారా రోహిత్ గారు చాలా రోజుల తర్వాత లవర్ బాయ్గా ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అంతా బాగానే ఉంది. అండ్ శ్రీదేవి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కనిపించారు. లెక్చరర్గా సత్య చేసే కామెడీ. సెకండ్ హాఫ్ కొంచెం సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీతో పిల్లలతో కలిసి హ్యాపీగా చూడదగ్గ మన తెలుగు సినిమా. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ జియో హాట్స్టార్లో ఉంది, చూసేయండి అంతే. నెక్స్ట్ ఓజీ. వాషీ ఓజాస్ గంభీరా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ఇది. దీని మీద కొంతమంది మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నా సరే ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అవి ఏమీ పట్టించుకోకుండా స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ చూడాలనుకున్న వారికి నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏది మిస్ అయితే వస్తుందో ఈ సినిమాతో ఆకలి తీర్చారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్స్ మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ ఇది. పంజాలో మిస్ అయింది కదా, గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినా సరే ఇక్కడ క్లాసు మాసు మిక్స్ చేసి మోస్ట్ స్టైలిష్గా తీస్తే అది ఓజీ. కానీ జనరల్ ఆడియన్స్కి అదర్ ఆడియన్స్కి ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. కొంతమందికి యావరేజ్ అనిపించవచ్చు, కానీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు హ్యాపీగా. ఓటీటీ ఉంది కాబట్టి ట్రై చేయండి అంతే. నెక్స్ట్ కిష్కింధపురి. ఎన్నో హర్రర్ సినిమాలు వస్తున్నా సరే మన తెలుగులో వచ్చిన కిష్కింధపురి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దెయ్యాల గురించి తెలుసుకోవాలనుకున్న ఒక టీం ఓ పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్ళడం, అక్కడ దెయ్యానికి చిక్కడం, ఆ టీం వరుస హత్యలు, ఆ తర్వాత దెయ్యాల కొంప నుంచి బయటపడడం. హర్రర్ కథలకు ఇది రొటీన్ సెటప్, కానీ ఇలాంటి రొటీన్ కథనే థ్రిల్లింగ్గా మార్చేశారంటే దీనికి కారణం ఈ కిష్కింధపురి రేడియో సెటప్. పాత కథని కొత్తగా చెప్తే ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రొటీన్ కథకి థ్రిల్ గురి చేసి మంచి స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అందించారు. మిస్ అవ్వద్దు. G5లో తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వష్ లెవెల్ 2. వష్ అంటే వశం చేసుకోవడం. ఇదొక గుజరాతీ ఫిలిం. 2023లో వష్ అనే మూవీ ఒక వచ్చింది, దానికి సీక్వెల్ ఇది. ఈ వష్ మూవీ అప్పట్లో చాలా హిట్ అవడంతో హిందీలో కూడా లాస్ట్ ఇయర్ సైతాన్గా రీమేక్ చేశారు. అజయ్ దేవగన్ అండ్ మాధవన్ కూడా ఉంటారు. సో ఈ వష్ లెవెల్ 2 చూడాలంటే మాత్రం మీరు వష్ 2023 గుజరాతీ ఫిల్మ్ చూసినా పర్లేదు, సైతాన్ 2024లో ఆ మూవీ చూసినా పర్లేదు. ఈ మూవీ అయితే డీసెంట్లీ ఎంగేజ్ చేసింది. స్టోరీ స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్గా ఉండడం, ఫస్ట్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ మనల్ని ఇంప్రెస్ చేయడం, టెన్షన్ పుట్టించడం, థ్రిల్లింగ్ కలిగించడం, భయపెట్టించడం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగులో లేదు, హిందీ అండ్ గుజరాతీలో స్ట్రీమింగ్ వచ్చింది. నెక్స్ట్ స్ట్రైకింగ్ రెస్క్యూ. ఒకప్పుడు అందరి ఫేవరెట్ హీరో టోనీజా. మాకు స్టోరీ ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఫర్ యాక్షన్ కోసమే చూస్తామంటే ఈ మూవీని అయితే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇట్ వాజ్ డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ భయ్య. మూవీ ఎట్లా ఉంటుందంటే ఒక పక్కా రొటీన్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం, రివెంజ్ స్టోరీ. స్ట్రైకింగ్ రెస్క్యూ అనేది తక్కువ బడ్జెట్తో తీసిన రివెంజ్ కథతో నడిచే ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ అయినా సరే ఇందులో 4 యాక్షన్ సీన్స్ ఉన్నాయి, వాటిని అయితే బాగా డిజైన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటుంది. మరీ ఓల్డ్ టోనీజా మూవీ అంతా ఫైట్స్ యాక్షన్ లేకపోయినా సరే ఆయన ఏజ్కి తగ్గట్టు యాక్షన్ చేశారు. జియో హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది, మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెంబర్ 12 ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10. ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఈ మూవీ చూసి బలైపోయానా అనే ఒక ఫీలింగ్ కలిగింది, కానీ ఆ 20 మినిట్స్ నుండి మనల్ని హుక్ చేసి అక్కడ నుండి లాస్ట్ వరకు కూడా ఏ సీన్ కూడా అంత బోరింగ్గా ఏం లేదు, చాలా ఎంగేజ్ చేసింది మూవీ. ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి సస్పెన్స్ ఉంది, మిస్టరీ ఉంది, అట్లా కూర్చుని పెట్టేసింది అనమాట. ఇంతకన్నా నాకైతే ఓటీలో ఎక్స్పెక్ట్ చేయను. నాకైతే వర్త్ వాచింగ్. విలన్ ఎవరో మనకు తెలిసిపోయినా సరే ఆ క్లైమాక్స్ ఎట్లా డీల్ చేస్తారో అన్న ఒక క్యూరియాసిటీ బాగా కలిగించారు. 1.5 అవర్లో మీరు మిస్టరీ ట్విస్ట్లు ఎంటర్టైన్ చేస్తే నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ 13 హ్యాండ్సమ్ గైస్. ఈ మూవీ రీసెంట్గానే చూశాను, నాకైతే సూపర్ గైస్. ఆ కామెడీ సూపర్. ఇలాంటి కామెడీ హర్రర్ ఫిల్మ్స్లో మనకు కొత్త ఏం కాదు, కానీ మూవీని అయితే చాలా బాగా తీశారు, బాగా ఎంజాయ్ చేశాను, బాగా నవ్వుకున్నా. అయితే ఇది హర్రర్ కామెడీ ఫిల్మ్, కానీ హర్రర్ సీన్స్ పెద్దగా లేవు. జస్ట్ ఆ లాస్ట్ 20 మినిట్స్లో క్లైమాక్స్లో హర్రర్ వస్తుంది. ఆ హర్రర్ని కూడా కామెడీగా ఫన్నీగా భలే చూపించారు. దీన్ని ఒక కామెడీ మూవీగా చూడాలి. ఆ సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా 2 హీరోస్ ఉంటారు కదా, ఆ బ్రదర్స్, వాళ్ళిద్దరు యాక్టింగ్ సూపర్. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసే కామెడీ భలే నవ్వు తెప్పిస్తుంది. ఇందులో కామెడీ ఉంది, హర్రర్ ఉంది, యాక్షన్ ఉంది, వైలెన్స్ కూడా ఉంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. నెక్స్ట్ గ్రీడీ పీపుల్. ఈ మూవీ మత్తు వదలరా ఉంది కదా, మత్తు వదలరా 2 సేమ్ అలాంటి టైప్ ఆఫ్ మూవీనే, కాకపోతే క్లైమాక్స్ చేంజ్ అయిపోద్ది. సింప్లీ సూపర్. చాలా సింపుల్ స్టోరీ, చిన్న ఇన్సిడెంట్ తీసుకొని సూపర్గా మంచి రైటింగ్స్తో మంచి స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ వరకు కూడా ఎంగేజ్ చేశారు. సింపుల్గా స్టార్ట్ అయ్యి అట్లా బ్లాస్ట్ అయ్యిద్ది అనమాట. రీసెంట్గా క్రైమ్ కామెడీ హాలీవుడ్ ఫిల్మ్స్లో కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, కానీ ఇందులో కామెడీని క్రైమ్ని చాలా బ్యాలెన్స్గా చూపిస్తూ మంచిగా ఎంటర్టైన్ చేశారు. నాకైతే నచ్చింది, తప్పనిసరిగా చూడండి, రికమెండ్ చేస్తున్నా. 100% వర్త్ వాచింగ్ అనిపించింది నాకైతే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది, కానీ ఫ్యామిలీతో చూడలేం. లాస్ట్ బ్యాడ్ గైస్ 2. ఒక మంచి యానిమేషన్ హీస్ట్ కామెడీ చూడాలంటే ఈ మూవీ బాగుంటుంది, బట్ తెలుగాడే మాత్రం లేదు. ద బ్యాడ్ గైస్ అనే మూవీకి సీక్వెల్ ఇది. 80 మిలియన్స్ పెట్టారు ఈ మూవీకి, 230 మిలియన్స్ వసూలు చేసి మంచి హిట్ అయింది హాలీవుడ్లో. ఇది స్టైలిష్ అండ్ ఒక ఫన్ సీక్వెల్. ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ కామెడీ, క్యారెక్టర్స్ మధ్య ఆ కెమిస్ట్రీ. జైలు నుండి విడుదలయ్యాక బ్యాడ్ గైస్ మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ అంత సులభం అయితే కాదు. మరి తర్వాత ఏం చేస్తారనేది మూవీలో స్టోరీ. ఈ మూవీ
పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చేస్తుంది. అట్లా చూసేయండి అంతే. దట్స్ ఇట్ గైస్. ఈ రికమెండేషన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.